కంపెనీస్ వాడే 3 మైండ్ బ్లోయింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. నెంబర్ 1, డికాయ్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీని మాక్సిమం అన్ని కంపెనీస్ యూస్ చేస్తాయి. సపోజ్ మీరు థియేటర్ కి వెళ్లారు, అక్కడ మీకు స్మాల్ సైజ్ పాప్కార్న్ 50 రూపాయలకు కనిపిస్తుంది అండ్ లార్జ్ సైజ్ పాప్కార్న్ 120 రూపాయలు ఉంటుంది. మీరు ఏది తీసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉంటారు. అప్పుడు అక్కడ మీకు మీడియం సైజ్ పాప్కార్న్ కూడా కనిపిస్తుంది అండ్ అది కేవలం 100 రూపాయలకే దొరుకుతుంది. సో ఇక్కడ మాక్సిమం అందరూ ఏం ఆలోచిస్తారంటే లార్జ్ సైజ్ మీడియం సైజ్ కంటే 20 రూపాయలు కదా ఎక్కువ ఉంది అండ్ క్వాంటిటీ కూడా బాగుంది అని అందరూ లార్జ్ సైజ్ పాప్కార్న్ నే కొంటారు. సో సేమ్ ఇదే విధంగా కంపెనీస్ మిమ్మల్ని సైకలాజికల్లీ ఖరీదైన వస్తువులు కొనే విధంగా మ్యానిపులేట్ చేస్తాయి. నెంబర్ 2, ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఒప్పో, వివో, రియల్మీ అండ్ వన్ ప్లస్ వేరే కంపెనీస్ ని నమ్ముతారు. బట్ యాక్చువల్లీ అలా కాదు. ఈ 4 బ్రాండ్స్ ను బీబీకే ఎలక్ట్రానిక్స్ అనే ఒక చైనీస్ కంపెనీ ఓన్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీని మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అంటారు. ఇందులో ఒకే కంపెనీ వేరు ధరల్లో వేరు బ్రాండ్స్ లో ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరినీ టార్గెట్ చేయాలని. నెంబర్ 3, ఫ్రెండ్స్, మీకు తెలుసా మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువు ధర ఎందుకు 99 తోనే ఎండ్ అవుతుందని? ఫ్రెండ్స్, యాక్చువల్లీ మన మెదడు దేన్నైనా లెఫ్ట్ నుంచి రైట్ లోనే చదువుతుంది. సో అందుకే మనకి ఏమనిపిస్తుంది అంటే దీని ధర 900 కాదు 800 చిల్లర ఉంది